బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో. గురువు గారు కొంచెం స్టఫ్ ఏమైనా పెడతారేటే? ఇదిగో తీసుకో. నువ్వు అప్పుడప్పుడు చాలు. టేస్ట్ బాగుంది. సాస్ ఏమైనా రాశారా? కోడి బాగా కాలేదని బర్ణాలు రాశాను. నీ పద్ధతి ఏం బాగాలేదురా. పెగ్ బాగానే ఫిక్స్ చేశాను కదా. నేను చెప్పేది పెగ్ సంగతి కాదు, నీ ఇన్కమ్ గురించి. అదే కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ ట్యాగ్ పెరిగిపోయింది. ఎన్ని కార్లు కొనిచ్చాను? కారు కూతలు ఆపు. ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా? బంగ్లాలు కొనగలుగుతున్నావా? రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా? దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు, ఇంకొకటి కలపాలి. అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావుని కలిపే. ఇదేం ఐడియారా బాబు, తాగి దిగిపోయేలా ఉంది. నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి. ఇప్పుడు వాళ్ళలో ఒకడు ఒసమా బిన్ లాడెన్ అయితే ఒకటి బరాక్ ఒబామారా, వాళ్ళని కలపడం కష్టం. నువ్వు తలుచుకుంటే నీకు అది సానియా మిర్జా, సోయబ్ మలిక్ల పిల్లంత ఈజీ. కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి. కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి. నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి. అందుకే ఆ రాజారావు నీలకంఠాన్ని కలిపే. అంతేనా? అంతేనా? చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లా ఫేమస్ అయ్యే రేంజ్ కి వాళ్ళిద్దరిని కలిపేస్తా. పర్మిషన్ లేకుండా ఎవరు రమ్మన్నారో మిమ్మల్ని? ఒక్క నిమిషం. ఒరే అశోక్, బతుకున్నప్పుడు నువ్వు కుక్కలాగా కనబడేవాడురా. ఇప్పుడు అలా కనబడతాడు కదా? లేదురా, బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు. కరెక్టే, కరుక్కోలా పోయారు. అశోక్, నన్ను క్షమించరా, ఈ చావుకి కారణం నేనే. మీరు కాదండి, ముమ్మాటికి నేనేనండి, నేనే. మరి చిట్రాజు ఏంటో నువ్వు అంటుంది? అవును రాజారావు గారు, నేనే పెద్ద ఫ్రాడ్ నండి. అది నాకు తెలుసులేరా, కానీ నా అశోక్ చౌక్ నీకు లింక్ ఏంట్రా? ఉందండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి బిన్ లాడెన్ అనుకున్నంత లింక్ ఉందండి. మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది, అశోక్ గండి వాడుకున్నాను. మీరు రోజు అశోక్ గండి ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు. అది నిజమని నమ్మేసిన ఈయన అశోక్ గండి ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు. అంతే, మీ ఇద్దరు విడిపోయారు. పాపం అశోక్ గండి చచ్చిపోయాడు. తమ్ముడు, నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను, నన్ను క్షమించు. అన్నయ్యని చూడకుండా నిన్ను ఎన్నోసార్లు అవమానించాను, నువ్వే నన్ను క్షమించు అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యే వరుసలు కదండి. కౌలించుకుంటే కౌలించుకుంటే అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తాం సార్. మా ఇద్దరి వల్ల కాదయ్యా, మన అందరి వల్ల అవుద్ది. అవును, మనందరం యూనిటీగా ఉండాలి, యూనిట్గా వర్క్ చేయాలి. ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాను సార్. ఇదిగో, విడాకులు కావాల్సి వస్తే నాకు ఫోన్ మా చేయి. ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు? నేనే చెప్పాను. వీడేంట్రా కుక్కను కూడా కూర్చోబెట్టాడు? గట్టిగా అనగరా బాబు, సబ్బెడు స్నానం చేసి దాన్ని ఎంగిలి కూడా తినేమాట. అన్ని ఆయన పోలికలే. చిచే, ఆడ తినంత అందంగా ఉండవు. అన్నయ్య, వచ్చే గురువారం సాయంకాలం 6:30 వీళ్ళిద్దరు పెళ్లి. నువ్వే పెళ్లి పెద్దగా దగ్గరుండి అన్ని జరిపించాలి. ఏంటండి ఆ కన్నీళ్ళు? కారంగానే ఎక్కువైందా? మమకారం ఎక్కువైంది. చాలా కాలం తర్వాత తమ్ముడు మా ఇంటికి రావడం, నన్ను పెళ్లి పెద్దం చేసి అమ్మాయి పెళ్లి దగ్గర నుండి ధరిపించమన్నాం. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య, ఏమండి, పిన్ని, మమ్మీ, ఉషా ఆపండి. సుమా అంటే మా పెళ్లి జరుగుతుండే ఎదవ ఏడుపులు మీరును. ఇవి ఆనంద భాష్పాలు అల్లుడు గారు. ఆ బాష్పాలు ఏవో నవ్వుతూ రాలిస్తే బాగుంటది కదండి. మాయా, ఏంటా అంత సిగ్గుగా పిలుస్తావు? ఏం లేదు, రాజారావు గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా. అవును, అదే ముహూర్తానికి నాకు ఉషకే పెళ్లి చేసేస్తే, అంటే మీ ఇద్దరు కలిశారైన వార్త జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి. ఐడియా చాలా బాగుంది, కానీ పెళ్లి పెట్టల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చో. అదేంటి మామయ్య, పెళ్లి చేస్తానది నాకు ఉషకే కదా. కానీ ఉష ప్రేమించింది మీ తమ్ముడయ్యా. అమ్మ నా కొడకలా. అన్నా మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నా కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను. అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్పే ఉంటది. ఆలోచించు ఒకసారి. మీరు మనిషి కాదు మామయ్య, దేవుడు. రేపు నుంచి మీకే పూజ చేసి ఆర్తి కూడా ఇస్తాను. అర్జెంటుకి వెళ్ళి రంగబాబుని కలవాలి. రంగబాబు, రేయ్ రంగబాబు గారు ఎక్కడ? ఆ సైకిల్ రా, సిరిసిరి మూల జయప్రదలాగా. మా అయ్యగారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసింది ఎట్రా ఎదవా? రంగబాబు గారు ఎక్కడా? తెలియదండి. నువ్వు మాట్లాడకుండా ఉంటే బెటర్ రా. చిట్టి, చిట్రాజు, ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు కానీ వాయిస్ ఆడది కదా. చిట్టి
ఒరే శ్రీనివాసు నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన వాడు జైలర్ గడి ఇంట్లో ఉన్నావు ఇదేంట్రా కదిలో పెట్టి తాళం కూడా వేశారు కొంపదీసి ఇండియా వచ్చి దొంగ మారిపోయింది జరిగింది ఏంటంటే అమ్మని నీలో పొడుక్కున్న వాళ్ళందరూ తెంగురోళ్ళు అనుకున్నా వీడు కాదన్నమాట అంటే ఈ పికాసగాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట అరే వయసులో పెద్దవాడైనా మన ఇద్దరం కలిసి చదువుకున్నాం ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను అందుకే కదా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను కంటిన్యూ ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను ఈసారి నువ్వు నన్ను ఆదుకోరా ప్లీజ్ నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి ఆడి తెలియకూడదు వాడితో మాట్లాడరా? నీ గురించి మొత్తం చెప్పేశాడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడో సరిగా అర్థం లేదు కానీ నీ విషయంలో మట్టుకు వాడికి హెల్ప్ చేయమన్నాడు నువ్వేమన్నావు? ఇలా నవ్వుతావేంట్రా? అలా నవ్వు ఊరుకున్నాను. మంచి పని చేసావు. అవును నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నిన్ను చూసిపోదామని. చూసావు కదా ఎవరో పిలుస్తున్నారు, వస్తాను. చూస్తానురా. నువ్వు వచ్చావా? ఏమండి సెల్ ఫోన్ కన్నా సిగ్నల్స్ అక్కడక్కడ ఉండవు కానీ మీరు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. మా నెట్వర్క్ అలా ఉంటుంది బాబు. ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా, ఓన్లీ ప్యాచ్ వర్కే. నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా? నీ గురించి తెలిసిన ఎదవాడు కాపురం చేయడు, మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపోయి. నాకు ఏదైనా పర్లేదు, నా డబ్బు నాకు ఇచ్చే. నాకు అమెరికా ఫ్రెండ్ కలిసాడు, రేపు అడిగి 25,000 ఇచ్చేస్తాను. వెళ్ళా చూస్తాను, రారా తమ్ముడు. రాని పిలుస్తుంది కదరా, తలుపులంలో మేకలు వచ్చి వాళ్ళు అలవాటమే. వెళ్ళా. వీళ్ళని అక్క తమ్ముళ్ళు అంటారు కానీ ఒకరికొకరు పోల్చుండవు. అది వినట్లో పిచ్చుకోతి, ఇటు చీకట్లో దొన్నపోతు. వస్తున్నాడు రా. వస్తున్నాడు. ఏడుపు మొదలెట్నా? హ్యాపీగా మొదలెట్టు. నా పికాసోని ఎలాగైనా సరే బతికించండి. సారీ చిట్టిరాజు, నా చేతుల్లో ఏమీ లేదు. నా చేతులు ఉన్నాయి కదా. పికాసోని నేను బతికించలేనని చెబుతున్నా. ఎందుకని? ఎందుకంటే పికాసోకి ఎవరికీ రానటువంటి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఏంటది? మోటార్ సైక్లోపీడియా. అయ్యో ఎంత పని జరిగింది. వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం ఆడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నా. రెండో ఎస్ఆర్సి ఎంత పని చేసింది. ఏంటి చిట్రాజు, పికాసో మీ తమ్ముడు కాదా? కాదు మావయ్య, ఏంటి? నన్ను క్షమించండి. స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడిని క్రియేట్ చేసుకున్నా. వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి లే చిట్టిరాజు, కోటు పాడైపోతుంది. కోట్ నాదే కదరా. నువ్వు మాత్రం ఏం చేస్తావు చిట్టిరాజు? ఆడి తలరా తలా ఉంది. మార్చాలి డాక్టర్ గారు, లేకపోతే టీ షర్ట్లు వేసుకుని తిరిగే వస్తా వైట్ సైడ్ లో తిరగవలసి వద్దే. చిట్రాజు, నా కూతుర్ని నీలాంటి త్యాగశీలకి ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ అలాంటి చెత్తనాయాలకి ఇచ్చి చేయను. నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేసిన ఆ దొంగ నా కొడుకుని వదలు. ఎక్కడాడు? ఐమాక్స్ లో ఐరన్ మ్యాన్ సినిమాకి వెళ్ళని తెలుసండి. హీరో అచ్చం పికాసోలో ఉన్నాడు డాడీ. అవును మాయ గారు. ఎవరా నీకు మాయ? మాయ నా కొడక. నువ్వు పికాసో. అవును. చిట్రాజు తమ్ముడు. అవును మాయ గారు. నా కొడక. లాగేస్తాడు. అదేంటనియా అలా సుత్తరా చెప్పే. చెప్పాను కాబట్టి అక్కడ రియాక్షన్ అలాగే ఇచ్చాడు. కొట్టకండి, వాడు ఒట్టి మనిషి కూడా కాదు, జబ్బు మనిషి. కొట్టి చెప్పే కన్నా వాడిని ప్రశాంతంగా చావు. నువ్వు రావే. పికాసో గికాసో అన్నాడు, పేకల్సికి చంపేస్తాడు. ఉషా లేదు, త్రిష లేదు. పో బయటికి. తమ్ముడు 10 మంది ఇంటికి వెళ్ళిపోదాం. చూసాగా ఆ పుట్టాడు ఎంత వైలెంట్. నడు. యారా, ఈ చిట్టిరాజుని మోసం చేస్తావా? మళ్ళీ ఈ ఊళ్ళో కనపడ్డావంటే తప్పుడు కేసులు ఇరికించి ఉరేం చేస్తాను ఎదావా. నాకు 10 మంది పిల్లలు కావాలి. 10 మందా? మై గాడ్, అంతమంది పిల్లలుంటే ఇల్లు డిస్కోతికే. అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను. మరి ఆఫీస్? మన ఆఫీసే కదా, అన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. ఓ అయితే ఓకే. ఈ హార్న్ ఎక్కడ విన్నట్టుంది. ఎక్కడ? ఏంటండి ఆ అటాక్ వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు? మీ అబ్బాయి జాతకం తెలుసు కదా. జాతకమా? అదేనండి, జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా. అలా చెప్పాడా? కొంచెం వాడిని పిలుస్తారా? అల్లుడు గారు ఓ పాలు ఎలా బయటకు రండి. బాగున్నారండి? నువ్వెలా ఉన్నావురా? ఇప్పటి వరకు బానే ఉన్నాను. మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు. మమ్మీని నన్ను చూడగానే నువ్వు నా కొడుకు అంటరా? కొడుకుని పట్టుకుని కొడుకు కాదంటాడండి అడగారంగా. ఆపండి. మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తంతా కాజేయాలనుకుంటున్న వీడు నా కొడుకు కాదు. నెల జీతానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్.
ఆయన చెప్పింది నిజమేనా? అవునండి, నేను వీళ్ళ అబ్బాయిని కాదు, డ్రైవర్ని. నేను వీళ్ళ అబ్బాయిలా నటించింది మీ మనీ కోసం కాదు, మీ అమ్మాయి మణిమాల కోసం. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాదనకండి, మీ అమ్మాయిని సొంత కారులో బాగా చూసుకుంటాను. డాడీ రంగబాబు చాలా మంచోడు. సమయానికి చిట్టురాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గోడ జరిగిపోయి ఉండేదో. చిట్రాజా? అవునరా నేనే. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి నీకే నిద్ర ఇదట్లుంటే క్రిమినల్ లాయర్ నాకే నిద్ర ఇదట్లు ఉండాలరా. చిట్రాజు మా చిన్నారి సీన్ బాబేడి. అదిగో చూసుకోండి, డైటింగ్ చేస్తున్న నాటుకోళ్ళగా ఎలా అయిపోయాడు. మమ్మీ డాడీ తండ్రి నాయనా, శ్రీనివాసు ఏం తినట్లేదా ఏం పెట్టట్లేదు మమ్మీ. పనిష్మెంట్ మీద పనిష్మెంట్ వెరీ వెరీ సారీ అల్లుడు గారు, మీరే డ్రైవర్ అనుకుని మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. దీని పనిష్మెంట్ గా మీ కాలు గడి కన్యాదానం చేస్తానే. మరి ఆడిన ఏం చేస్తారు? అరే ఎవర్రా అక్కడ? నిన్ను పట్టుకోరా. మణిమాల, నువ్వేం టెన్షన్ పడుకో. ఏదో నా వచ్చి లేపుకెళ్ళిపోతాను. ఏంట్రా అంత కంగారు పోతున్నావు? ఆ చిట్రాజు గారు మొన్న నిన్ను కిందకు దోసి నీ కాలు కొట్టాడు. ఈ రోజు నన్ను ఇంట్లోంచి బయటకు గంటించాడు. చిట్రాజు గారిని ఆడి గురించి తర్వాత ఆలోచించవచ్చు. అవతల పెళ్లిళ్ళు జరిగిపోయేలా ఉన్నాయి. నాకు బాగా టెన్షన్ వచ్చేస్తుంది. నాకు కూడా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? మరి మగధీర సినిమాలో రామ్ చరణ్ రేంజ్ లో కాకపోయినా మన రేంజ్ కి ఏదో చేసి మన లవర్స్ పెళ్లి చేసుకోవాలరా. బాగా చెప్పేవరా. ఏంట్రా మంచినీళ్ళు కావాలా? డన్. మీరెన్ని చెప్పినా సరే నేను శ్రీనివాసుని చేసుకోను. డ్రైవర్ గారిని చేసుకుని ఏం సుఖపడతావే? ఆయన నెలకి 8,000 సంపాదిస్తాడు. మేము ఆనందంగా బతకడానికి ఆ డబ్బు చాలు. అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నావన్నమాట. హుస్సేన్ సాగర్ లో బుద్ధులా నుంచి చూస్తారేంటండి? మాట్లాడరే. మీ నాన్న ప్రెస్టేజ్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. నా మాటిని నువ్వు శ్రీనివాసుని పెళ్లి చేసుకో. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? అబ్బే తండ్రిగా బతిమాలుకుంటున్నాను అంతే. కూతురుగా నేను కూడా మీకు మాట చెప్తున్నాను వినండి. పెళ్ళంటూ చేసుకుంటే రంగబాబునే చేసుకుంటాను. దట్స్ ఇట్. నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. జరగకపోతే నా ప్రాణాలు పోతాయి. చదువుకుంది కదా, కొత్త బెట్టి చేస్తాను. చూడు, నా సర్వీస్ లో నీలాంటి మొండోళ్ళు చాలా మంది లైన్ లో పెట్టాను. నువ్వు శ్రీనివాసునే పెళ్లి చేసుకుంటున్నావు. మీ అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేది మేల్కోటే గారు. పరీక్షలు ఉన్నాయని రాలేదండి. రక్త పరీక్షలో అండి? కాదండి, కాలేజ్ పరీక్ష. ఓహో, అన్నపూర్ణమ్మ సంతోష్ గడేనండి. సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్, అందుకే రాలేదు. ఓహో, వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి. ఆయన అడిగింది పిల్లల గురించి కాదు, మరి ఆయన కుక్క పిల్లల గురించి. నమస్కారం అండి. మీకు కదా నమస్కారం. అదేంటి తెల్లబొట్టు పెట్టుకున్నావు? బుక్ నల్లది కదా పెట్టుకోవాలి. నేను నలుపు కదా కనపడదని. మరి ఎర్రబొట్టు ఎందుకు పెట్టుకున్నావు? అది మీకు కనపడుతుంది కదా. హాయ్ అంకుల్. మా అల్లుడి గారికి పెళ్లి కాలం వచ్చేసింది. మా అల్లుడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కాలం వచ్చింది. మరి రాదండి, సెకండ్ మ్యారేజ్ అయితే. ఏంటంటున్నావు? అదేనండి, ఆ రంగబాబు వచ్చేసరికి చాలా టెన్షన్ గా ఉంది. నువ్వేం టెన్షన్ పడక చిట్రాజు. బయట సెక్యూరిటీ కోసం జనాలు అరేంజ్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫైట్ మధ్యలోనే పారిపోవాల్సి వచ్చింది. సారీ. బయటికి ముందే పారిపోతారా? రంగబాబు గారిని ఫినిష్ చేసి వెళ్తాను. అమరీష్ పురి, ఆశీష్ విద్యార్థి మీరు రైట్ వెళ్ళండి. ముఖేష్ శ్రీ ప్రకాష్ రాజ్ మీరు లెఫ్ట్ వెళ్ళండి. సోను సూద్, షియాజీ షిండే మీరు బ్యాక్ కవర్ చేయండి. మరి నువ్వు? నాకు కొంచెం హెడేక్ గా ఉంది, నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఈ మాత్రం దానికి ఎక్కడ రావడం ఎందుకు? ఇంట్లోనే ఆడొచ్చు కదా. ఫైట్ ఎవడు ఆర్గనైజ్ చేస్తాడు? వీడు ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు లేడు, ఫుల్ మీద తిన్నాక వచ్చిన వాళ్ళు ఉన్నాడు. మీరు కూడా వెళ్ళండి రా, వెళ్ళండి. రంగబాబు గారు వస్తే వెంటనే మెసేజ్ చేయండి. సెల్లో మాట్లాడుకోవచ్చు కదరా, ఈ వాకీ టాకీలు ఎందుకు? ఎవ్వడి సెల్లోనూ బ్యాలెన్స్ లేదు. దొరికినట్టున్నాడు. ఎలా రంగబాబు గారు కనిపించారా? మీరు బయట ఏం చేస్తున్నారు? ముహూర్తం దగ్గర పడుతుంది, లోపలికి పదండి. రంగబాబు సంగతి చూసుకుంటా గానీ ముందు మీరు లోపల పదండి. మమ్మీ, ఆ గ్రీన్ బోర్డర్ శారీ కావాలి. అది తలంబరాలప్పుడు కట్టుకుంది కదా. థ్యాంక్స్ మణిమాల. దేనికి? నువ్వు మనసు మార్చుకుని నాతో పెళ్లికి రెడీ అవుతుంది. నేను రెడీ అవుతుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, రంగబాబుని పెళ్లి చేసుకోవడానికి. Yes, రంగబాబు వస్తాడు, నన్ను లేపుకుపోతాడు. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మీరున్నటి ఈ శ్రీనివాస్ ఎస్పీజీ సెక్యూరిటీ దాటుకుని వాడు ఒక్కడు కూడా లోపలికి వెళ్ళాడు. లైఫ్ లో ఎన్నో ట్రాఫిక్ జామ్లు క్రాస్ చేశాడు. తొక్కలో దీన్ని సెక్యూరిటీ ఓ లెక్క. ఎలా వస్తాడో చూస్తాను. చూడడానికి ఏం లేదు, ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటాడు. ఎవరి పకటి వేషగాళ్ళు కాదండి, పవిత్రమైన సాధువుల్లో ఉన్నారు. జోన్ అబ్రహ్మన్ ఎవరి పేరేటో? నా పేరు స్వామి శర్వానంద. ఈయన మా గురువు గారు స్వామి దేవానంద. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చాను. పెళ్లి జరగదా? ఎవరు చెప్పాడు? బాల్ ఆక్టోపస్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం మా గురువు గారు జర్మనీ వెళ్ళినప్పుడు చెప్పింది. అమ్మ రంజిత, ఇది తాగి తాగి జబ్బలు నిప్పెడుతున్నాయి, కాస్త సేవలు మొదలెట్టమ్మా. అలాగే స్వామి. స్వాహ.
ఆహా స్వాహ ఆహా స్వాహ మాహా. నువ్వు తర్వాత సైతుగా నొక్కుతా నువ్వు ఉండమ్మా. స్వామీజీ భక్త. ఈ పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలంటే ఏం చేయాలండి? మీ లోపలికి వచ్చి హోమం చేయాలి. భోజనం కూడా చేయొచ్చు కానీ ఈ శర్వానంద స్వామి ఎక్కడ చూసినట్టుంది. ఓం పురీం ధూమ్ త్రీ. ఇది సాక్షాత్ ఆ ఈశ్వరుడి విభూది. విభూజ మరి నాకు పాట్స్ పౌడర్ వాసన వస్తుంది. ఆ పౌడర్ దీంతోనే తయారు చేస్తారు భక్త. ఓహో ఈ దేవానంద స్వామిని ఎక్కడో చూసినట్టుంది. మాయా అన్నాను మాయా అని పిలిచావు. భక్త నేనేదో మాయ ఆవహించింది. స్వామి సర్వానంద్ వచ్చాడు, అందరికి విభూతిస్తున్నారు. మీకు కావాలా బాస్? ఆడు బెల్లం పూర్తి ఇచ్చినా నాకు వద్దాం ఎలా స్వామి వారికి హారతిద్దామని. ఆశీస్సులు ఆశీస్సులు. అలాగే స్వామి. ఎంత భక్తి ఎంత భక్తి. ఆయన కొడక. స్వామి పరిగెట్టు పెట్టి రేయ్, ఈ మాయనా కొడుకుని గదిలేసేయండి రా. బాస్ మీకు విషయం తెలుసా? ఏంట్రా వచ్చింది స్వామి సర్వానంద కాదు, రంగబాబు. పదవే మీరు గుర్తు గజపతి అక్కడ కాదు ఇక్కడ చూసుకో గుర్తు వస్తుంది. తల పప్పు కట్టింది. ఎవరా మీరు? నేను రా మీ బొట్టల మీద విడిచిన తమ్ముడు దిల్రాజు, అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్, కుందూరు రామరాజు గారి అల్లుడు కాకల సుబ్బరాజు గారి బామర్ది, భాస్కర్ రాజు గారి పెద్దబ్బాయి బంగారాజుని. అదేరా బెట్టింగ్ బంగారాజు అంటారు కదా. అంత లాంగ్ లిస్ట్ మాకు ఎక్కడ గుర్తుంది చెప్పండి తప్ప. గుర్తులేదండి మరి. సర్లే మీరు లోపల రండి. మీరు ఉండండి వెంకట గారు. ఆన్లైన్ 2 మొత్తం తినేసి వెళ్ళిపోతారు. అయ్యి బాబా ఎలా కొట్టేటి? అంటే మాకు తిండి గతిలేక ఇక్కడికి వచ్చావు అనుకున్నావా ఏంటి? మా వంశ పారంపర్యంగా వస్తే 7 వారాలు నగలు అమ్మాయికి చదివిద్దామని వచ్చావు. చెప్పంటే ఇలా కొడితే వెళ్ళిపోతానంతే. వయసేమో యంగ్లాగా ఉంది, వయసేమో ఓల్డ్లాగా ఉంది, ఏంటి అర్థం కావట్లేదు. మా ఆవిడ డైలీ వుడ్ బర్డ్స్ గ్రేప్ వాటర్ తాగుతుంది. నువ్వు కాపాడకి. సర్లేండి, పెళ్లికి వచ్చిన వాళ్ళు బయట నిలబడిపోవడం బాగోలేదు, లోపలికి వెళ్దాం. బాగా చెప్పారు పదండి. ఏ తరపు పొందు అర్థం కావట్లేదే. పరుపులు పరుపులు లోపలేసుకుందాం, లోపలికి రండి మీరా. ఏమండి మీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. కరెక్ట్గా చెప్పు. అదేంటది పెళ్లి పూట అలా తిట్టేస్తాం. లేకపోతే ఏంటండి ముసలాళ్ళు అంత దూరం నుంచి పెళ్లి చూడడానికి వస్తే నుంచోబెట్టి మాట్లాడతారా? పాపం చూడండి చెమట ఎలా కారిపోతున్నాయో. ఏమనుకోకండి, కానేస్తాను. త్వరగా వేసుకోమ్మా. ఏమండి? మళ్ళీ వాళ్ళే. హలో, రాజేంద్ర నగర్ ఎస్ఐ హరి స్పీకింగ్. సార్ ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. ఆ అమ్మాయి నీకు ఏమవుద్ది? నా కాబోయే భార్య. మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తున్నారు సార్. కళ్యాణ మండపం అడ్రస్ చెప్తావా? సవేరా కళ్యాణ్ మండపం సార్, హిమాయత్ సాగర్. ఓకే, నేను చూసుకుంటాను. రే రంగబాబు గట్స్ ఉంటే ఫేస్ టు ఫేస్ రారా. ఈసారి పోలీస్ గెటప్ లో వస్తున్నాను రా. వచ్చి మని లేపుకెళ్ళిపోతాను. డాడీ ఏంట్రా ఆ రంగబాబు గారు పోలీస్ గెటప్ లో వస్తున్నాడు. రాని రాని ఈసారి గజపతి పవర్ ఏంటో చూపిస్తా. పెళ్లి కూతురు కదా ఎక్కడ? పెళ్లి కూతురు కావాలరా నీకు? ఆ? ఏంట్రా అలా చూస్తావు? పీకుతావా? పీకుతాను రా. మళ్ళీ ఏరియాలో కనబడ్డారంటే పేర్లు కొరికేస్తారు. ఈసారి జనాలు పోగు చేసుకొచ్చాడు. ఆడలో మనం తేలిపోతారండి. రంగబాబు కాదు, రంగబాబు ఏడి? నువ్వేంటి ఇంకా ఈ గడపలోనే ఉన్నావు? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. తొందరగా బట్టలు మార్చు. తీరా. నువ్వు మణిమల నువ్వు ఇక్కడే అమ్మా పెళ్లికి ముందు కూడా పనిష్మెంట్ ఏంటి అంకుల్? అల్లుడు గారు మీరా? రే రంగబాబు ఇన్నాళ్ళకి దొరికేవరా. ఐ విల్ సీ యు రైన్. ఎండాలేదు వానాలేదు రా. అండర్ వేసుకుని ఎవరు దరిద్రుడా. ఈ రోజు కూడా మర్చిపోయినా. యా
నువ్వా? నేనని తెలియ కొట్టావా చిట్రాజు? నువ్వని తెలిసి ఇంకా గట్టి కొట్టేవాడి బిందికే సొట్టపడలేదు. ఎరా రంగబాబు నన్నే మోసం చేస్తావురా? ఎన్ని గుండెలరా నీకు, ఎన్ని గుండీలరా నీకు, ఎన్ని టుడే ఇస్ యువర్ డెత్ డే. ఏంట్రా నవ్వుతున్నావు? ఓహో పోయే ముందు నవ్వుకుంటూ పోదామనా? అరే రంగబాబు దీనికి ట్రిగ్గర్ ఏదో సంగతి మర్చిపోయి ఏదో వాకేశాను రా. ఐఎమ్ సారీ రా. ఇప్పుడు తాడేలా కట్టినాం. అయ్యా వియంకుడు గారు అవతల ముహూర్తానికి టైం అయిపోతుందండి. తమ్ముడు మనం వెళ్ళి పెళ్లి ఏం చేద్దారా? ఇదిగో రంగబాబు కూడా తెరగొట్టండి. ఏమండి మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు నీకు అవుతుంది ఇంకా చిచి, నన్ను ఎవరన్నా అడుగు చేస్తే చెప్తానంటే నువ్వు పక్క తప్పుకోవద్దా? అరుణ్ గారు మీరు పీట మీద ఉన్నారా? ఏ చిట్రాజు నువ్వు? మాయా ఎక్కడే ఉన్నా తాళి కూడా కడిచా ప్రాబ్లం గురించి థింక్ చేస్తున్నా. మణిమాల నువ్వు అల్లుడి గారి పక్కనే ఉన్నావా? ఈ స్మోక్ పోవాలంటే ఒక్కటే మార్గం. ఈయన వస్తుతో నా శోభనం చాలా కసిగా జరగాలి. బావా 25 లక్షలు ఇచ్చి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నానా? ఛే! అది మా దరిద్రం మేమనాలి. ఏమక్క ఏం జర నీ ఎక్క అసలు నాకు ఫోన్ చేసింది ఎవరు ఇక్కడ? నేనే సార్. సార్ మనం తన్నులు తినడానికి కారణం వీడే. ఈ నర్స్ చేయండి ముందు. ఎస్ఐ గారు వీడు మమ్మల్ని అందరినీ మోసం చేసి మా అమ్మాయి మీద తాళి కట్టాడు. కంగారు పడకండి, తాళి ఇంకా నా జేబులోనే ఉంది. నీకు అసలు జేబులే లేవు. నువ్వు మాయనా కొడుకా నువ్వు తాడిగిరి గడిచేవేట్రా? లేదు మాయా, ఇదిగో వెరీ హ్యాపీ. ఇంకా చూస్తారేటండి ఈ అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం సార్. అంకుల్ ఆఫ్టర్ ఆల్ కప్పు పగల కొడితేనే పనిష్మెంట్ ఇచ్చే మీరు ఈయన చేసిన తప్పు మీకు తెలిస్తే తప్పు చేశాడా? ఏంటది? లక్ష్మణ్ రావు గారు చితికిపోయారని వాళ్ళ అమ్మాయిని కదని మీ సంబంధం కుదుర్చుకున్నారు. ఈ చిట్రాజు గడు ఆల్రెడీ పెళ్ళైపోయిన స్టిల్ బ్యాచులర్ యాక్ట్ చేస్తూ మీ డబ్బు కోసం మిమ్మల్ని 2 సార్లు మర్డర్ చేద్దాం ప్లాన్ కూడా చేశాడు. అవును, మీరు లక్కీగా బతికి బయటపడ్డారు. మీరిద్దరు మంచి వాళ్ళే, కానీ ఎవరు అలాంటి వాళ్ళు తెలుసుకోలేని ఎదవలు. అరే తమ్ముడు మనల్ని తిడతాడా పౌరుతున్నాడా? అక్కడికి నువ్వేదో మంచోడు పోయినట్టు తెగ లెక్క చేస్తున్నావేంటి? డ్రైవర్ ఏంటి? శ్రీనివాసలా నా కూతుర్ని చేసుకోవాలనుకోలేదా? లేదమ్మా, నేను మణిమాలని తెలిసిన వెంటనే తన డ్రైవర్ అని ఒప్పుకున్నాడు. ఆ నిజాయితీ నచ్చే తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతూనే ఉంటుంది, వెళ్ళి తాళి కట్టు. నేను కట్ను. ఇంత జరిగే కూడా రిలీజ్ అవ్వకపోతే ఈ చిట్రాజ్కి నాకు తేడా అది అంత పాటనే సార్. నిన్ను చూసి నేను కూడా రిలైజ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఈ బ్యూటిఫుల్ లేడీయే నా వైఫ్. ఆ 2వ తాళి కూడా తాకట్టు పనికొద్ది. బాబు సారీ, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. పర్లేదు రాబాబు తెలుసో తెలియకో డ్రైవర్ని గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం అని చెప్పారు. ఇప్పుడు అదే నిజమబ్బు. ఇంకా చూద్దాం ఏంటి? అమ్మ మేళ తాళి కట్టు. మాయా మరి నా పరిస్థితి ఏంటి? అల్లరి తగ్గకుండా కట్టే. హాయ్ బాబాసు. నువ్వు మళ్ళీ వచ్చావింట్రా? మళ్ళీ రాలేను. పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి. ఒకసారి జిప్పు తీయనండి సార్. తీస్తానంటే ఏం చేస్తారా? నేను తీస్తే షేక్ అయిపోతారు. బాబుకి ఏమైనా పెట్టాడరా? నాకు బీపీ రేజ్ అయిపోతుంది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మొదలైంది. షుగర్ డౌన్ అయిపోతుంది. నాకు టెన్షన్ పెరిగిపోతుంది. మందిని బాధ పెట్టే బదులు తీసేది తీసేరా. ఓకేరా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. for best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.